శ్రీదేవి విలాసాలు త్రిపుటీకరణ విషయం సృష్టి మూలం శివశక్తి సామరస్యం మరియు చిదగ్ని ప్రకాశం లలితా సహస్రనామ స్తోత్రం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పశాత్య క్రోధాకారం కుశోజ్వల భావము ముల్లోకాలకు తల్లి అఖిల బ్రహ్మాండాలకు రాణి దివ్యమైన సింహాసనమును అధిష్ఠించిన దేవి ఆమె జ్ఞానమనే అగ్నిగుండం నుండి ఉద్భవించి దేవతల కార్యం కోసం సిద్ధమై ఉంది వేయి సూర్యుల కాంతితో మెరుస్తూ నాలుగు చేతులలో పాశం అంకుశం చెరకు గడ పుష్ప బాణాలను ధరించి ఉన్నది శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వమారాధ్యాం హరిహరరిం చాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి భావము శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే సృష్టిని చేసే శక్తిని పొందుతాడు శక్తి లేని శివుడు కనీసం కదలలేడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే ఆరాధింపబడే ఓ జనని పుణ్యం చేసుకోనివాడు నిన్ను సేవించడానికి గాని స్తుతించడానికి గాని ఎలా సమర్థుడవుతాడు శివానందలహరి శ్లోకము కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్ భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం భావము చంద్రకళను శిరస్సున అలంకరించుకున్నవారు తమ తపస్సుకు ఫలరూపమైన వారు భక్తులకు కోరిన ఫలాలనిచ్చేవారు ముల్లోకాలకు శుభాన్ని చేకూర్చేవారు హృదయంలో నిరంతరం ఆనందానుభూతిని కలిగించేవారు అయిన శివ పార్వతులకు నా నమస్కారము రహస్య కిరణాలు గూఢార్థము కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్ భవాభ్యామానంద స్ఫురదను భవాభ్యాం నతిరియం భావము చంద్రకళను శిరస్సున అలంకరించుకున్నవారు తమ తపస్సుకు ఫలరూపమైన వారు భక్తులకు కోరిన ఫలాలనిచ్చేవారు ముల్లోకాలకు
నాకు శుభాన్ని చేకూర్చేవారు హృదయంలో నిరంతరం ఆనందానుభూతిని కలిగించేవారు అయిన శివ పార్వతులకు నా నమస్కారము రహస్య కిరణాలు గూఢార్థము రహస్య కిరణాలు గూఢార్థము నదయ శుష్కుమయకముశ్చల ఇల పడత్తం హతత్తము శివులు అయతు వన్నులోచయతములోని కయదించే పుప్రికత కుంశేతిరైరప్పైవ స్థితనికహం జయత్తురజేవురధంబురముతారం ఆనందారుభమం శివానందలహరిలోని జతపో ఫలార్థు హొన్నపగం ద్వారా శివతావతుల సమంజపను వివరించాను శివుని కాలానికి ఫలం కార్యకి పార్వతి భక్తికి ఫలం శివురు దీవాన భక్తులకైతే హృదయంలో ఆనంద స్ఫురణను తనిగస్తం రహస్య రక్తం గణిత సహస్రనామములోని శ్రీమాత అనే నామం మన భౌతిక దేహానికి శ్రీదేవి విలాసాలు త్రిపుటీకరణ విషయం సృష్టి మూలం శివశక్తి సామరస్యం మరియు చిదగ్ని ప్రకాశం శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శ్లోకము శివశ్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశంత్యా క్రోధాకారాంకుశోజ్వలా ముల్లోకాలకు తల్లి అఖిల బ్రహ్మాండాలకు రాణి దివ్యమైన సింహాసనమును అధిష్ఠించిన దేవి ఆమె జ్ఞానమనే అగ్నిగుండం నుండి ఉద్భవించి దేవతల కార్యము జ్ఞానోదయం శోకం భక్తం శివశక్తయుక్తయది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వమారాధ్యా హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే సృష్టిని చేసే శక్తిని పొందుతాడు శక్తి లేని శివుడు కనీసం కదలలేడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే ఆరాధింపబడే ఓ జననీ పుణ్యం చేసుకోని వాడు నిన్ను సేవించడానికి గాని స్తుతించడానికి గాని ఎలా సమర్థుడవుతాడు శివానందలహరి శ్లోకము కళాభ్యాం చూడాలం కృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివా
शिवाभ्यामस्तोकत्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्यामानन्दस्फुरदनुभवाभ्यां नतिरियम् భావము చంద్రకళను శిరస్సున అలంకరించుకున్నవారు తమ తపస్సుకు ఫలరూపమైన వారు భక్తులకు కోరిన ఫలాలనిచ్చేవారు ముల్లోకాలకు శుభాన్ని చేకూర్చేవారు హృదయంలో నిరంతరం ఆనందానుభూతిని కలిగించేవారు అయిన శివ పార్వతులకు నా నమస్కారము వైరహస్య కిరణాలు గూటార్థము హిరహస్య కిరణాలు గూటాశ్లము శిరహస్య కిరణాలు గూటార్థము హిరహస్య కిరణాలు గూటాశ్లము రహస్య కిరణాలు గూఢార్థము హిడెన్ జెమ్స్ అ సింథసిస్ ఎసెన్స్ The journey of the seeker begins with the realization of the mother principle. Ellison declares her as Shrimta, the progenitor of both the physical and spiritual realms. Esalokati establishes the Vedic truth. Pure consciousness, Shiva, remains unmanifest and inert without divine energy, Shakti. Chelokati synthesizes this as the unified experience of eternal bliss, Ananda, within the seeker's heart. అంతరార్థం త్రిపుటి రహస్యం లలితా సహస్రనామములోని శ్రీమాత అనే నామం మన భౌతిక దేహానికి స్థూల శరీరము ఆధారమైన జగన్మాతను సూచిస్తుంది. చిదగ్నికుండ సంభూత అంటే మన హృదయారణ్యంలో వెలిగే ఆత్మజ్యోతి ప్రత్యేగాత్మ. అజ్ఞానమనే అసురుని సంహరించి జ్ఞానోదయం కలిగించడమే దేవి ప్రధాన కార్యం. శివశక్తి సామరస్యం సౌందర్యలహరిలో చెప్పబడిన స్పందన వైబ్రేషన్ లేనిదే సృష్టిలేదు. నిశ్చలమైన పరబ్రహ్మ తత్వము శివుడు అయితే అందులో చైతన్యాన్ని కలిగించే ప్రకృతి తత్వము శక్తి. ఈ అద్వైత స్థితిని గ్రహించినప్పుడే జీవుడు ధన్యుడవుతాడు. ఆనందానుభవం శివానందలహరిలో నిజతపః ఫలాభ్యాం అన్న పదం ద్వారా శివపార్వతుల సమైక్యతను వివరించారు. శివుని జ్ఞానానికి ఫలం పార్వతి భక్తి, పార్వతి భక్తికి ఫలం శివుడు జ్ఞానం. ఈ జ్ఞానభక్తుల కలయికే హృదయంలో ఆనందస్ఫురణను కలిగిస్తుంది. రహస్యరత్నం లలితా సహస్రనామ మొదటి 2 నామాలు దేవి యొక్క సృష్టి మరియు పరిపాలన శక్తులను సూచిస్తే సౌందర్యలహరి మొదటి శ్లోకం ఆ సృష్టికి మూలమైన క్రియాశక్తిని వివరిస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల కలిగే మంగళకరమైన శాంతిని శివానందలహరి ఆవిష్కరిస్తుంది. కన్క్లూజన్ మీరు కేవలం రక్తమాంసాలతో కూడిన దేహం కాదు. మీరు పరమాత్మ జ్ఞానమనే అగ్నిగుండం నుండి ఉద్భవించిన నిత్య ఆత్మస్వరూపులు. మీలోని నిశ్చలమైన మౌనం ఆ పరమ చైతన్యంతో ఏకమైనప్పుడు మీరు పరమ ప్రేమ స్వరూపులుగా మారుతారు. శ్రీమాత్రే నమః. లోకాంహ సమస్తాంహ సుఖినో భవంతు. మీకు మా కీర్తనలు వీడియోలు నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 15 నిమిషాలు మా వీడియోలను వీక్షించండి. ఇది మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడైనా చూసినా శుభఫలితాలు కలుగుతాయి. ధన్యవాదాలు. మీ సంజయ్ ఉవాచ. ఇఫ్ యూ లైక్ our kirtanas and videos, please like, share, subscribe and comment. Watch our videos for 15 minutes in the morning and evening to receive the best benefits and at any time for good results. Thank you. Yours, Sanjay Uvacha.